మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. చిన్నతనంలోనే వచ్చిన ఆకర్షణనే ప్రేమగా భావించే యువత యువకులు తమ జీవితాలను చేజేతులా సర్వనాశనం చేసుకున్నారు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ చివెంల మండలం ఐలాపురం తండాకు చెందిన విజయ్ నిఖితల ప్రేమ ఉదంతమే. ప్రస్తుతం వాళ్ళ సెల్ఫీ వీడియోతో నిఖిత తమ బంధువులు ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ సెల్ఫీ వీడియోతో ఆత్మహత్యత్నానికి ప్రయత్నించి ప్రస్తుతం ఐసీయూ సూర్యాపేటలోని ప్రైవేట్ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్న విజయ్ ఉదంతమే దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి విజయ్ పరిస్థితి అయితే విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతూ ఉన్నారు. ప్రస్తుతం విజయ్ ప్రేమించిన ఏదైతే నిఖిత ఉందో 9 నెలల గర్భవతి. రేపు మాపు కూతురు కుమారునికో జర్మనీ తండ్రి అవ్వాల్సిన విజయ్ ఐసీయూలో కొస ప్రాణాలతో చికిత్స పొందుతున్న పరిస్థితి. ప్రస్తుతం దీనికి సంబంధించి విజయ్ తండ్రి ఉన్నాడు, వాళ్ళ మాటలు తీసుకున్నాం. అసలు ఏం జరిగింది సార్? నిన్న పిల్లగానికి 50 లక్షలు డిపాజిట్ చేయాలి ఇది చేయాలి చెప్పి టార్చర్ పెట్టారు. అత్తమామలు బాణం లచ్చు, తర్వాత వినోద్ కుమార్, తర్వాత బుగ్గి, తర్వాత మున్నా వాళ్ళంతా టార్చర్ పెడతారకే, వానికి చెప్పితారకే వాడు మందు తాగి సాగుబతులో ఉన్న కొడుకు. ఎంతకాలం ఎప్పుడు ప్రేమించుకున్నారు, ఎప్పుడు పెళ్లి చేసుకుని సంవత్సరం అవుతుంది. ఇప్పుడు మీ 2-3 రోజులు డెలివరీ అయింది. డెలివరీ అయ్యేటప్పుడు భార్య వాళ్ళ అత్తగారి తల్లిగారింటికి పోయింది, మంచితనంగా పోయింది, వస్తా అని చెప్పింది. ఇప్పుడు రావట్లేదు. వాళ్ళ విడాకులు ఇస్తా అది ఇస్తా అని చెప్పి వాళ్ళ చేయి కాడికి లేయర్ కాడికి తిరుగుతారకే అబ్బాయికి వాళ్ళ తరపున పెద్ద మనిషి ఎవరో ఒకటి చెప్తారకే విడాకులు ఇస్తా అంటుంది, ఇది అంటారు. మన తాగిండు సాగు బతులు నా కొడుకు. ఏమంటారు డాక్టర్లు? ఏమంటారు? విజయ్ 24 గంటలు దాటితే ఏం చెప్పలేము డాక్టర్లు అంటారు. మొత్తంగా విజయ్ 24 గంటలు దాటితే కానీ అతని ఆరోగ్య పరిస్థితిపై ఎటువంటి ఒక క్లారిటీ ఇవ్వలేమని వైద్యులు చెబుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం విజయ్ తల్లి కూడా విజయ్తో పాటే ఇక్కడ ఆసుపత్రిలో ఉంది. విజయ్ తల్లితో మాట్లాడదాం. చెప్పమ్మా, నీ కొడుకు ఆసుపత్రిలో ఇట్లా పాలయ్యాడు మందాగి, ఏమనిపిస్తుంది అంటే సార్, మా కోడలు మంచితనంగా పోయింది. రోజు పోతున్నట్టే పోతుండు అత్తగారింటికి. అత్తమ్మ ఇద్దరు బాగా కొట్టిరు, వాళ్ళే పిటిషన్ ఇచ్చిరు, మా కోడలతో ఇప్పించిర్రు. ఇప్పుడు మా కోడలు 50 లక్షలు డిపాజిట్ చేస్తే వస్తా, లేకపోతే రాను అని పెద్ద మనుషులు ఇక గట్టిగా పట్టుకుంటారు సార్. మా దగ్గర 50 లక్షలు కూడా 50 రూపాయలు కూడా లేవు సార్. కాకపోతే ఇల్లు అమ్మమంటారు, 4 గుంటల భూమి అమ్మమంటారు. మాకేం లేదు సార్, మేము కూలి పని చేసుకొని బతుకుతున్నాం. ఇక నిన్న నా కొడుకుకు వాళ్ళ తరపున పెద్ద మనిషి ఉండి ఇక ఇడాకులు తీసుకుంటుందట. అమ్మాయి బాగా టార్చర్ పెడుతున్నావట, బాగా కొడుతున్నావట, రాదట. ఎస్ఐ కాడికి, ఎస్పీ కాడికి, డిఎస్పీ కాడికి పోతుంది. లాయర్ దగ్గర కూడా పోయి వచ్చిరట సార్. లాయర్ దగ్గర ఎవరెవరు పోయారంటే సార్, అత్త బాలాజీ, మామ గీత అత్త, మళ్ళీ వినోద్ కుమార్ చిన్న మేనమామ, జాటోత్ లచ్చు, నలుగురు పోయారు సార్ లాయర్ దగ్గర. మీ కొడుకు ఏం పని చేస్తాడు? మీ కోడలు ఎలా ఉండేది ఇంట్లో? మా కొడుకు 2nd ఇయర్ చదువుకుంటూ సార్ హైదరాబాద్లో పనిచేస్తాడు. అక్కడ కాలేజీలో చదువుకుంటుంది మా కోడలు. 5 సంవత్సరాల నుంచి లవ్ చేసుకుంటారు, తెలియదు. పుస్తక కట్టుకొని స్టేషన్లో వచ్చిర్రు. ఇక మేము ఇంట్లో తోలుకొచ్చినాం. ఇక మంచిగానే ఉంటారు సార్. ఇంతలో గొడవ ఇక నా కొడుకు నీటిలో అనేసరికే మందు తాగిండు సార్. చావు బతుకులో ఉండు, నా కొడుకు న్యాయం కావాలి సార్, నా కోడలు నా ఇంటికి రావాలి సార్. ఇది మొత్తంగా కూడా ఇద్దరి మధ్యన ఏదైతే ఇద్దరు ఒకే సామాజిక వర్గం అయినప్పటికీ కూడా ఆర్థికంగా అంతరంగాలే వీళ్ళ వివాదానికి కారణంగా తెలుస్తూ ఉంది. మొత్తంగా 50 లక్షలు డిమాండ్ చేయడం ఏదైతే రేపు మాపు కూతురు కొడుకో పుట్టబోతుంది కాబట్టి ప్రేమించి పెళ్లి చేసుకున్న కాబట్టి తన కూతురు పైన 50 లక్షలు డిమాండ్ చేయాలని కూడా వీళ్ళని కుటుంబస్థమని డిమాండ్ చేసినట్టు వాళ్ళ తల్లిదండ్రులు అయితే చెబుతూ ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే తెలియని వయసులో ప్రేమించుకొని పెళ్లి చేసుకుని తమ జీవితాలను తమ చేజేతులను నాశనం చేసుకోవడానికి ఈ ఉదంతం అయితే ఒక కారణంగా స్పష్టంగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా విజయ్ ప్రాణాలతో బయటపడాలని కూడా ఆకాంక్షిద్దాం.